తెలుగు మొదటి సంవత్సరం వ్యాకరణ అంశాల్లో మరొక అంశం స్థూల అవగాహన. ఈ స్థూల అవగాహన అనేటటువంటిది మనకి యాన్యువల్ ఎగ్జామ్లో ఎన్నో బిట్ అంటే 16వ బిట్ అండి. ఎన్ని మార్కులు అంటే 5 మార్కులు. ఇక్కడ స్థూల అవగాహన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఎందుకు అంటే ప్రతి విద్యార్థికి ఇది చాలా ప్రధానమైనటువంటి అవసరం ఉందండి. మనం ఏదైనా చదివిన తర్వాత దాని మీద ఏమాత్రం అవగాహన అనేటటువంటిది ఉంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి కొన్ని ప్రశ్నలు అనేటటువంటిది వేయడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మనం తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పేటటువంటి పాఠ్యాంశాన్ని వింటూ ఉన్నాం. పాఠ్యాంశాన్ని విన్న తర్వాత ఉపాధ్యాయుడు చెప్పినటువంటి అంశాల్లోకి వెళ్ళి ఒక్కొక్క విద్యార్థిని లేపి ఏదో ఒక ప్రశ్న అడుగుతాడు చెప్పినటువంటి అంశాల గురించి. అడిగినప్పుడు ఆ ప్రశ్నలకి ప్రతి ఒక్కరూ స్పందించి సమాధానం చెప్పగలిగారు అంటే ఆ పాఠ్యాంశం అనేటటువంటిది ప్రతి ఒక్క విద్యార్థికి అవగతం అనేటటువంటిది అయ్యింది అనే విషయాన్ని ఎవరు గ్రహిస్తారు అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు గ్రహించడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అది తరగతి గదికి సంబంధించినటువంటి అంశం. ఇక్కడ ఈ స్థూల అవగాహన అంటే ఏంటి అంటే మనకి ఎగ్జామ్లో ఒక పేరాగ్రాఫ్ని తెలుగులో ఏమంటారు అంటే మీకు నిన్న చెప్పాను పరిచ్ఛేదం అంటారు అని. ఆ పరిచ్ఛేదం విద్యార్థి చదివిన తర్వాత దాని కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకి సమాధానం రాయడం చాలా సులభతరమైనటువంటి అంశం అండి. 5 మార్కులు మనం ఆ పేరాగ్రాఫ్ను చదివి దాంట్లో సమాధానాలు వెతికి రాయగలిగితే సరిపోతూ ఉంటుంది. అది ఈ స్థూల అవగాహన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అండి. ఇది విద్యార్థుల్లో అవగాహన సామర్థ్యాన్ని పెంచడం కోసం లేకపోతే అవగాహన సామర్థ్యాన్ని పరీక్షించడానికి స్థూల అవగాహనని మనకి వ్యాకరణాంశంలో ఒక అంశంగా చేర్చడం అనేటటువంటిది జరిగింది. మనం ఎన్నో పుస్తకాలు చదువుతాం. అయితే ఆ చదివే విధానం దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే పాఠకుల యొక్క మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. దేని మీద ఆధారపడి ఉంటుంది? మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. కొందరు ఏం చేస్తూ ఉంటారు, ఒక గంటలో పేజీలు తిప్పేస్తారు. మరికొందరు ఎక్కువ సమయాన్ని తీసుకొని తక్కువ పేజీలు చదువుతారు. ఇది ఎవరి నైపుణ్యాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. కొంత వేగంగా చదివినా గుర్తుంచగలిగే శక్తి ఉంటుంది. కొందరు తక్కువ చదవగలుగుతారు, ఎక్కువగా గుర్తుంచుకోగలుగుతూ ఉంటారు. కొందరు ఏం చేస్తారు, గబా చదువుతారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం రాదు. చదివినమంటే అయిపోయింది అంటారు. ఏం చదివినమంటే ఏమో అంటాడు. అది సరైనటువంటిది అవుతుందా అంటే కాదు. మనం ఏం చదివినా కానీ అవగాహనతో కూడినటువంటి విద్యా విధానాన్ని అనుసరిస్తే మనం జీవితంలో ఏం సాధించగలుగుతాం? విజయం అనేటటువంటిది సాధించగలుగుతాం. అయితే విద్యార్థులు పుస్తక పఠనంలో అనేకమైనటువంటి మెలకువలు అనేటటువంటివి పాటించాలి. ప్రధానంగా మనం ఏదైతే చదువుతున్నామో చదివేటటువంటి దానిపైన మనసు మొత్తాన్ని కూడా కేంద్రీకృతం అనేటటువంటిది చేయాలి. మనం చదివేటటువంటి పేరాలో ఏ అంశం గురించి ప్రస్తావించారో గమనించాలి. అందులో ప్రస్తావనకు వచ్చేటటువంటి అంశాలను మనం 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి గుర్తుంచుకోవాలి. అలా చేసేటప్పుడు మనం చదివేటటువంటి విషయం పైన ఒక అవగాహన అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అవగాహన లేకుండా చదివేటటువంటి ప్రయత్నం అనేటటువంటిది ఏ ఒక్కరు కూడా చేయకూడదు. మనం ఎన్ని గంటలు చదివాం అనేటటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం కాదు. చదివినది ఎంత గుర్తుంచుకోగలిగాం అనేటటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఎంత గంటలు చదివి దాన్ని అవగాహన చేసుకోకుండా గుర్తుంచుకోకపోతే ఎంత చదివినా కానీ దాని శూన్యమైనటువంటిదే, బూడిదలో పోసినటువంటి పన్నీరుతో సమానం అయినటువంటిది. కాబట్టి విద్యార్థుల్లో అవగాహన సామర్థ్యాన్ని పరీక్షించడానికి చిన్న పేరాలని విషయ ప్రాధాన్యతను బట్టి ఎంపిక చేసుకొని వారి చేత చదివించాలి. ఆ తర్వాత దానిని వారు ఎంతవరకు అర్థం చేసుకున్నారో తెలుసుకోవడం కోసం చిన్న ప్రశ్నలు అనేటటువంటి అడగాలి. దాన్ని బట్టి విద్యార్థుల యొక్క అవగాహన సామర్థ్యాన్ని ఉపాధ్యాయుడు అంచనా వేయవచ్చు. ఆ విధమైనటువంటి దృష్టితో ఇంటర్ మొదటి సంవత్సరంలో ఈ స్థూల అవగాహన అనేటటువంటి ఒక అంశాన్ని చేర్చి విద్యార్థుల యొక్క అవగాహన సామర్థ్యం ఎంతవరకు ఉంది
అని పరీక్షించడానికి ఇది ప్రధానమైనటువంటి అంశం అండి. అప్పుడప్పుడు ఉపాధ్యాయుడు అడతాడు, ఈ నుంచి ఇక్కడి వరకు చదవండి, చదివిన తర్వాత దాంట్లో నేను ప్రశ్నలు అడుగుతాను అని అంటాడు కదా. అది ఎందుకంటే విద్యార్థి ఎంతవరకు దాన్ని అవగతం చేసుకోగలిగాడు, ఎంతవరకు అర్థం చేసుకోగలిగాడు అనేటటువంటిదే దాని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మరి ఇక్కడ కూడా మనకి ప్రధానమైనటువంటి ఒకటి ఇక్కడ మొట్టమొదటిగా దేనికి సంబంధించినటువంటిది ఇచ్చాడు అంటే ఇక్కడ ఒకటి కథానిక అని ఇచ్చాడండి. మరి ఈ కథానిక సంబంధించినటువంటి ఈ పేరాగ్రాఫ్ చదివేటప్పుడు ప్రతి విద్యార్థికి కూడా ప్రధానమైనటువంటి అంశాలని నోట్ డౌన్ చేసుకుంటే బాగుగా ఉంటుంది. అవి నోట్ డౌన్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానం రాయగలుగుతాం. మరి చూడండి ఇక్కడ ఈ కథానికకు సంబంధించి ఏం చెప్పాడు ఇక్కడ ఈ పుస్తక నిపుణులు. ఆధునిక వచన సాహిత్యంలో కథానిక ప్రక్రియ ప్రత్యేక స్థానాన్ని పొందింది. ఏ స్థానాన్ని అట? కథానికకు ఒక ప్రత్యేక స్థానం అనేటటువంటిది ఉంది. ప్రాచీన సాహిత్యంలో వినిపించే కథలు నేటి కథానిక సాహిత్య పరిధిలోకి రావు. ప్రాచీన కాలంలో ఉండేటటువంటి కథలు నేటి సాహిత్య పరిధిలోకి వస్తాయా, నేటి కథానికలకు వస్తాయంటే రావు. కథానిక ఆంగ్ల సాహిత్య ప్రభావంతో, ఆధునిక లక్షణాలతో, విభిన్న ప్రయోగ ధోరణులతో వర్తమాన పరిణామాలకు అనుగుణంగా నడుస్తుంది. వర్తమాన పరిణామం అంటే ఇక్కడ ఏంటంటే మార్పులకు అనుగుణంగా నడిచేటటువంటి సాహిత్య ప్రక్రియ ఉంది అంటే అది ఏ ప్రక్రియ అంటే కథానిక అనేటటువంటి ప్రక్రియ. దీన్ని ఆంగ్లంలో ఈ కథానికను ఆంగ్లంలో ఏమంటారండి? ఆంగ్లంలో షార్ట్ స్టోరీ. ఏమంటాము? షార్ట్ స్టోరీ అని దేన్ని అంటాము? ఈ కథానికని ఆంగ్లంలో అంటారు. కథానిక పర్యాయ పదాలని వాడుతున్నాం. దీనికి పర్యాయ పదాలు ఏంటిది? కథ అనేటటువంటిది, కథానిక అనేటటువంటివి. ఈ రెండు కూడా ఏంటి అంటే ఈ రెండు పర్యాయ పదాలు. ఈ రెండు కూడా ఏంటివి? పర్యాయ పదాలు అయినటువంటిది. ఈ కథానిక పదం కత్ అనేటటువంటి ధాతువు నుండి పుట్టింది. ఈ కథానిక అనేటటువంటి పదం ఏ ధాతువు నుండి? కత్ అనేటటువంటి అనే ధాతువు నుండి ఏది పుట్టినది? ఈ కథానిక అనేటటువంటి పదం అనేటటువంటిది పుట్టడం అనేటటువంటి జరిగింది. దేని నుండి? కత్ అనేటటువంటి ధాతువు నుండి పుట్టింది. అంటే దీనికి మాట్లాడుట, చెప్పుట, సంభాషించుట అనేటటువంటి భేదాలు ఉన్నాయి. మాట్లాడడము, సంభాషించడము, చెప్పడము అనేటటువంటి భేదాలు కూడా కనబడతాయి. కథానిక ప్రస్తావన అగ్ని పురాణంలో కనిపిస్తుంది. ఏ పురాణంలో కనిపిస్తుంది? కథానిక ప్రస్తావన. దేని యొక్క ప్రస్తావన అండి? దీని యొక్క ప్రస్తావన దేనిలో కనబడుతుంది? అగ్ని పురాణం. ఏ పురాణము? అగ్ని పురాణంలో దేని యొక్క ప్రస్తావన కనబడుతుంది అంటే కథానిక యొక్క ప్రస్తావన కనబడుతుంది. క్లుప్తతతో బిగువైన కథనంతో, ఉదాత్త అంశాలతో భయాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తూ కరుణ, అద్భుత రసపోషణతో ఆనందాన్ని అందించడమే కథానిక లక్షణంగా తెలియచేయవచ్చు. కథానిక యొక్క ప్రధానమైనటువంటి లక్షణం ఏంటి అంటే భయాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తూ కరుణ, అద్భుత రసాలతో ఆనందాన్ని అందించడం దేని యొక్క లక్షణము అంటే కథానిక యొక్క లక్షణం. ఆధునిక కాలానికి చెందిన కథా రచయిత యూరోపియన్ సామాజిక రాజకీయ పరిణామాల ప్రభావంతో ఆవిర్భవించినది. ఏందట? యూరోపియన్ సామాజిక రాజకీయ పరిణామాలతో ఏ కాలానికి చెందినటువంటి? ఆధునిక కాలానికి చెందినటువంటి ప్రభావంతో ఏది ఆవిర్భవించినది అంటే కథానిక అనేటటువంటిది ఆవిర్భవించడం అనేటటువంటిది జరిగింది. దేనికట? ఏ కాలానికి సంబంధించింది? ఆధునిక కాలానికి సంబంధించినటువంటిది ఏది అంటే కథానిక ప్రక్రియ. తొలి కథా రచయితగా భావింపబడుతున్న ఎడ్గర్ ఎలెన్ పో ఒకే సంఘటనను అది యథార్థమైన, కల్పనాత్మకమైన, తక్కువ సమయంలో చదవగలిగే సాహిత్య ప్రక్రియ కథానిక అని నిర్వచించాడు. చూడండి, తొలి కథా రచయితగా భావించేటటువంటి వ్యక్తి ఎవరండి? తొలి కథా రచయిత. తొలి కథ రచయిత ఎవరు? ఎడ్గర్ ఎలెన్ పో. ఎడ్గర్ ఎలెన్ పో. ఈ ఎడ్గర్ ఎలెన్ పో ఏ విధమైనటువంటి నిర్వచనాన్ని ఇచ్చాడు కథానికకి? ఒకే సంఘటన అది యథార్థమైన, కల్పనాత్మకమైన, తక్కువ సమయంతో చదవగలిగే సాహిత్య ప్రక్రియ ఏది అంటే కథానిక అని నిర్వచనం ఇచ్చిన తొలి కథా రచయిత ఎవరు అంటే ఎడ్గర్ ఎలెన్ పో. తొలి కథానికపై తొలి సిద్ధాంత గ్రంథం రచించిన డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి కథానికను నిర్వచిస్తూ ఏకాంశ
ఏకాంశవ్యగ్రమై స్వయం సమగ్రమై కథాత్మక వచన రచన ప్రక్రియ అని తన తెలుగు కథానిక స్వరూప స్వభావంలో వివరించాడు. చూడండి, ఎవరట? తొలి సిద్ధాంత గ్రంథం అంటే కథానికపై తొలి సిద్ధాంత గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే పోరంకి దక్షిణామూర్తి అనేటటువంటి వ్యక్తి మొట్టమొదటిగా దేనిపై సిద్ధాంత గ్రంథాన్ని రాశాడు? కథానికపై సిద్ధాంత గ్రంథాన్ని రచించడం అనేటటువంటి జరిగింది. మరి కథానిక నిర్వచనాలన్నింటికీ క్రోడీకరిస్తే సంక్షిప్తత, ఏకాంశ వస్తువు, అనుభూతి, ఐక్యత, సంఘర్షణ, ప్రతిపాద్య ప్రవీణత, సంవాద చాతుర్యం, నిర్మాణ సౌష్ఠవాలు కథానిక యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు. కథానిక ప్రధానమైనటువంటి లక్షణాలు ఏంటి? చూడండి, సంక్షిప్తత అనేటటువంటిది, ఏకాంశ వస్తువు, అనుభూతి, ఐక్యత, సంఘర్షణ, ప్రతిపాద్య ప్రవీణత, సంవాద చాతుర్యము, నిర్మాణ సౌష్ఠవాలు ఇవన్నీ కూడా కథానిక యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలుగా స్థిరపడ్డాయి. మరి సామాజిక వాస్తవికతను అందిస్తూ మనోవికాసాన్ని కలిగించడమే దీని యొక్క ప్రత్యేకత. అంటే కథానిక ప్రత్యేకత మరి కథానిక ప్రక్రియ శక్తివంతమైనదిగా ఎవరు పరిగణించారు అంటే ఇక్కడ విమర్శకులు పరిగణించడం అనేటటువంటిది జరిగింది. సామాజిక వాస్తవికతను అందిస్తూ మనోవికాసాన్ని కలిగించడంలో కథానిక ప్రక్రియ శక్తివంతమైనది అనేటటువంటిది ఇక్కడ ఎవరి యొక్క అభిప్రాయము అంటే విమర్శకుల యొక్క అభిప్రాయం. మరి కథానిక పదం అనేటటువంటిది మరి ఏ విధమైనటువంటి విధంగా పుట్టినది? కథానిక పదం అనేటటువంటిది ఏ విధమైనటువంటి విధంగా పుట్టినది? కథ అనేటటువంటి ధాతువు నుండి కథానిక ప్రక్రియ దేని నుండి పుట్టినది? కత్ అనేటటువంటి ధాతువు నుండి ఏది పుట్టినది అంటే కథానిక అనేటటువంటి ప్రక్రియ జనించడం జరిగింది. కథానిక ప్రస్తావన ఏ పురాణంలో చెప్పబడింది? మనం రాసాం కదండి, ఎక్కడ? ఏ పురాణము? అగ్ని పురాణం. ఇదేమో 1వ ఆన్సరు, ఇదేమో 2వ సమాధానం అండి. తొలి రచయితగా ఎవరిని భావిస్తాము? కథానికలో తొలి రచయిత ఎవరండి? ఎడ్గర్ ఎలెన్ పో అనేటటువంటి వ్యక్తి మొట్టమొదటి కథానిక రచయితగా తెలియచేయవచ్చు. తొలి కథా రచయిత ఎవరు? ఎడ్గర్ ఎలెన్ పో. ఆయన యొక్క నిర్వచనం కూడా ఇచ్చారు కదా, ఒకే సంఘటన అది యథార్థమైన, కల్పనాత్మకమైన, తక్కువ సమయంలో చదవగలిగే సాహిత్య ప్రక్రియ కథానిక అని నిర్వచనం ఇచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ ఎవరు అంటే ఎడ్గర్ ఎలెన్ పో. తొలి కథా రచయితగా భావింపబడుతున్నటువంటి వ్యక్తి ఎవరు? ఎడ్గర్ ఎలెన్ పో. కథానిక ప్రక్రియ ఏ కాలానికి సంబంధించినది అని రాశాం. కథానిక ఏ కాలానికి సంబంధించినటువంటి ప్రక్రియ? ఆధునిక కాలానికి సంబంధించినటువంటి ప్రక్రియ. 4th ఆన్సర్. 4 ఆన్సర్. ఆధునిక ప్రక్రియ. తెలుగు కథానికపై తొలి సిద్ధాంత గ్రంథం రచించినది ఎవరు? చూడండి, కథానికపై తొలి సిద్ధాంత గ్రంథాన్ని రాసిన వ్యక్తి ఎవరు? పోరంకి దక్షిణామూర్తి అనేటటువంటి వ్యక్తి తొలి సిద్ధాంత గ్రంథాన్ని రచించడం అనేటటువంటిది జరిగింది. తొలి సిద్ధాంత గ్రంథకర్త ఇక్కడ ఎవరు అంటే పోరంకి దక్షిణామూర్తి. ఈ 5 ప్రశ్నలు యథాతథంగా వస్తుంది. ప్రశ్నల్లో కూడా మార్పు ఉండదండి. ఇప్పుడు నేను చెప్పిన 5 ప్రశ్నలు ఉన్నాయి కదా, ఏంటిది? కథానిక పదం ఎలా పుట్టింది? కత్ అనేటటువంటి ధాతువు నుండి జన్మించినది. కథానిక ప్రస్తావన ఏ పురాణంలో ఉంది? అగ్ని పురాణంలో. తొలి కథా రచయితగా ఎవరిని భావిస్తాము? ఎడ్గర్ ఎలెన్ పో. కథానిక ప్రక్రియ ఏ కాలానికి సంబంధించినది? ఆధునిక కాలానికి సంబంధించినది. తెలుగు కథానికపై తొలి సిద్ధాంత గ్రంథాన్ని రాసిన వ్యక్తి ఎవరు? పోరంకి దక్షిణామూర్తి అనేటటువంటి వ్యక్తి తొలి సిద్ధాంత గ్రంథాన్ని దేని మీద రాశాడు? కథానిక మీద రాయడం అనేటటువంటిది జరిగింది. ఈ 5 ప్రశ్నలు మాత్రమే మనకి మళ్ళా ఎగ్జామ్లో వస్తాయి. ఇదే పారాగ్రాఫ్ ఇచ్చిండు అంటే ఇప్పుడు చెప్పిన 5 ప్రశ్నలు మాత్రమే ఎగ్జామ్లో ఉంటుంది. ప్రశ్నల్లో కానీ సమాధానాల్లో కానీ ఏ విధమైనటువంటి మార్పు అనేటటువంటిది ఉండదు అనే విషయాన్ని ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ.